పెద్దపల్లి జిల్లా రామగుండంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 2 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి విద్యాసంస్థలకు సంబంధించిన 60 బస్సుల ఫిట్నెస్లను ఆయన పరిశీలించారు. స్కూల్ బస్సులకు ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్. ఎప్పటికప్పుడు వాహనాన్ని తనిఖీ చేయాలని డ్రైవర్లకు సూచించారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడంతో పాటు ఆయా విద్యాసంస్థలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వెహికల్ యొక్క ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్, అటెండర్ అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మరి మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడం. వీటిలో ఏమైనా వయలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని, మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళ సహాయంగా ఉండి రోడ్ దాటించాలని కోరుతున్నాం. విశాఖ జిల్లా గాజువాకలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్తో పాటు పలు పత్రాలను అధికారులు పరిశీలించారు. గాజువాక అగనపూడి టౌన్షిప్ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులను తీసుకువెళ్లే డ్రైవర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆర్టీఏ అధికారులు.